నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వికారాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మహేశ్వర్ నియోజకవర్గంలో సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్లో రోడ్డు భద్రతా వారోత్సవాలలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. అర్హులైన వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితేనే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమన్నారు. తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రెస్ మీట్ లో ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలో ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వను దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక వికారాబాద్ మున్సిపల్లో 80 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. టీయూఎఫ్ఐడిసి పథకం ద్వారా మంజూరైన నిధులతో పలు వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణం, శివసాగర్ అభివృద్ధి పనులతో పాటు ఐడీఎస్ఎంటీ భవనం బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడంతో పాటు దన్నారం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. యుఎల్బి అంటే మన మున్సిపాలిటీ నుంచి 82 లక్షలు అండ్ ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి 23 లక్షలు. చాలా సంతోషం. ఇక్కడ అభివృద్ధి తప్ప కేంద్రం ఏమి ఇస్తలేదు. ఫర్టిలైజర్ సబ్సిడీ అన్నిట్లో ఎక్కువ మనకి ఎంత వస్తుందంటే యూరియా డిఏపి 19 దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్. పసుపు బోర్డు మంజూరైంది, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ తాండూరుకి గతంలో చాలాసార్లు మీరు కృషి చేశారు సార్, ఆ కృషిని కొనసాగిస్తారా కంది బోర్డు కోసం? నేను అయితే అది నా హయాంలో తప్పనిసరి అయిపోతుంది. ఇదే కాక వేరే కదా ఇక్కడి నుంచి తాండూరు కూడా అది కూడా అప్రూవ్ అవుతున్నది. తర్వాత ఇవే కాక ఇంకా అదేది 2-3 అదర్ హైవేలు ఇక్కడ మన కొడంగల్ నుంచి తాండూరు నుంచి బాంబే హైవే అది కూడా అప్రూవ్ అవుతున్నది. సో ఎన్నో అప్లై చేసినాము. అదే కాక కేంద్రం నుంచి వచ్చేటివి హైవేలు వస్తాయి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ వస్తాయి, తర్వాత ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వస్తుంది. అన్నిట్లో కూడా ప్రయత్నం చేస్తున్నాం. మహేశ్వర్ నియోజకవర్గం ఆర్కేపూర్ డివిజన్లో సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్ కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కిచ్చనగారి లక్ష్మారెడ్డి కృషితో ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధులు 10 కోట్లు కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులతో సహా ఆర్కేపురం కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వరంగల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి మంత్రి ప్రారంభించారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. అందరు తెలిసినప్పుడు కూడా మనము చాలా ఇది మిస్టేక్ చేస్తున్నాము, ఎందుకు మనం పెట్టట్లేము. సో అందరు పెట్టాలి. ఈ ప్రచారం చేసుకోవడానికి, అందరికి కమ్యూనికేట్ చేసుకోవడానికి విలేకరులతో మంచి ఎవరు లేరు. ఎందుకు వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో, పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మంత్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో అవేర్నెస్ తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దానికి అతిథిగా వచ్చినటువంటి సిపి గారికి, సూపరింటెండెంట్ గారికి, అన్ని శాఖల నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులకి, స్థానిక ప్రజలకు, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము ఎన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ అవడమే కాదు, మండి బజార్ మన మూడు పోలీస్ స్టేషన్లు మిల్స్ కానీ ఇంటిదారు కలిసి మట్టవాడ నుంచి గారికి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలనేది ఫిబ్రవరి మొదటి వారంలో చెప్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్తగా చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం. మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది. అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. మంత్రి సీతక్క ములుగు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి త్రీకెరన్ నిర్వహించారు. కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, ఎంపీ బలరాం నాయకులతో కలిసి త్రీకెరన్లో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ నిత్య ప్రయాణంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మన తోటి వారు, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపుగా వారం రోజులుగా రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించాలని కృషి చేసినటువంటి ఎస్పీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వారి టీం అందరికి కూడా, పోలీస్ అధికారులకు, ఎంపీ గారికి, బలరాం నాయక్ గారికి, కలెక్టర్ గారికి, స్పాన్సర్గా ఉన్నటువంటి అశోక్ గారికి, డిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా గ్రంథాలయ చైర్పర్సన్ గారికి, మన కమాండెంట్ గారికి, 5th బెటాలియన్ అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, పోలీస్ అధికారులకు, ఈ ఉత్సవంలో పాత హెల్మెట్ పెట్టుకోకపోవడము, డ్రంక్ కాబట్టి ఎవరు కూడా ఇలా చనిపోకూడదు. మనం బైక్ కొనుక్కున్నది ఎందుకు? మంచిగా, నీట్గా మనం అనుకున్న గమ్యానికి పోయి రావడానికి, కానీ చావడానికైతే కాదు, లేదా ఇతరులను చచ్చిపోవడానికి మన డ్రైవ్ పోకూడదు అని. ఈ యొక్క భద్రతా మాసోత్సవాల మూల సందర్భంగా నేను ఆర్టీఏ అధికారులకు కానీ, పోలీస్ అధికారులకు, ఎస్ఐలకు, ఎస్పీ గారికి, డిఎస్పీ, ఏఎస్పీలకు ఒకటి చెప్తా ఉన్నాం. ఇలాంటి అందరికి కూడా మరీ తింటా ఉన్నాం. అట్లా తినడం వద్దు. దాంతో రకరకాల జబ్బులు వస్తున్నాయి, వీక్నెస్ వస్తున్నది. పరిగెత్తలేక హెల్దీగా ఉంటేనే ఎక్కువ రోజులు మన లైఫ్ ఉంటుంది, ఎక్కువ పని చేసుకోగలుగుతాము, స్ట్రాంగ్ గా వర్క్ చేసుకోగలుగుతాం, ఇన్కమ్ కూడా ఎక్కువ సంపాదించుకోగలుగుతాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అయ్యో రన్నర్లో నేను ఫస్ట్ రాలేదు, సెకండ్ రాలేదని ఎవ్వరు బాధపడద్దు. ప్రతి ఈ యొక్క ఆప్షన్తో రేపటి నుంచి మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ. చంద్రబాబు ప్రభుత్వం గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే రేవంత్ రెడ్డి కనీసం అడ్డుకోవడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 2017లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, పెన్నా నదుల నుండి 330 టీఎంసీల ప్లగ్ వాటర్ తీసుకెళ్తామంటే కేసీఆర్ గొడవపడి నిరసన తెలియజేస్తే నీళ్లు తీసుకెళ్లేదనని, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే కూడా ఈ ప్రభుత్వం అడ్డుకోవడం లేదని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, పెన్నా 330 టీఎంసీలు ఫ్లడ్ వాటర్ తీసుకుపోతామని 2017లో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసింది. ఆ రోజు 2017 అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా మేము ఆ ప్రాజెక్ట్ను ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది. మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో
జిఆర్ఎంబి కానీ, కేఆర్ఎంబి కానీ, సిడబ్ల్యూసి కానీ, వాటర్ రిసోర్స్ కానీ ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మరి కనీసం ఈ రోజు వరకు ఉత్తరం కూడా రాయలేదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పాలనాకాలం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ పాలకవర్గ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చైర్మన్లు, కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారపు నరసింహగౌడ్ మాట్లాడారు. ప్రజలతో సత్సంబంధాలను కలుపుకొని ముందుకు వెళ్తే ప్రజలు ఎప్పుడు మనల్ని స్వాగతిస్తారని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల పదవీ కాలంలో అమీన్పూర్ మున్సిపల్లో 85% వరకు అన్ని అభివృద్ధి జరిగిందని, ఇక ముందు పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు ఎప్పటిలాగా పనిచేయాలని ఆయన అన్నారు. అన్నగారి చేతులని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ కౌన్సిలర్ సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒక కుటుంబం లాగా ఎప్పటికప్పుడు ఒకరికొకరు విషయాలను షేర్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. కమిషనర్ కానివ్వండి, మీ గారు కానివ్వండి, డిప్యూ కానివ్వండి, ఆర్ఓ కానివ్వండి, ప్రవీణ్ కానివ్వండి, అమౌంట్ కానివ్వండి, మిగతా రావు. కాబట్టి ఎక్కడైనా ఒక 10%, 50% మిగిలే ఉంటాయి. కాబట్టి ఆ మిగిలేది కూడా తప్పకుండా అన్నగారు వాటిని కంప్లీట్ చేస్తాడు. మొన్ననే వీళ్ళందరూ కూడా చెరువు పైన చాలా చక్కగా ఎక్కడికక్కడ వాకింగ్ ట్రాక్స్ కూడా బ్రహ్మాండం 300 చిలుకులు కోట్లతోని అభివృద్ధిలో ముందు వరుసలో మనం ఉండడం జరిగింది. మొన్ననే లాస్ట్ మంత్ అన్నగారు 95 జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలికలను రక్షించుకుందాం, బాలికలను చదివిద్దామని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్స్జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ ప్రజలను నమ్మించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేల పేరుతో గ్రామ సభల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని, ఒక గ్రామ సభలో పురుగుల మందు తాగాల్సిన పరిస్థితికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనని, లబ్ధిదారులకు అన్యాయం జరిగితే తాము మీ వెంట ఉండి పోరాడతామని తెలిపారు. అక్కడ 95% నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కొక్క చోట నిరసనలు తెలియజేస్తూ ఉంటే పోలీసులు పహారా కాల్స్తూ వారి యొక్క ప్రశ్నించే తత్వాన్ని అనేదాన్ని ముందడికి రాకోకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా మనకు ములుగు నియోజకవర్గంలో కనబడుతూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఒకసారి ప్రజాపాలనని, ఒకసారి సర్వే అనని, ఇప్పుడేమో గ్రామ సభలనని దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించినటువంటి వాటిని అవి ఎక్కడికి పోయినాయి, వాటికి రిప్లైలు ఎటుపోయినాయి, ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు. దరఖాస్తులు అని అడుగుతూనే ఉన్నారు, కానీ ఆ దరఖాస్తులకు రిప్లై మాత్రం ఇవ్వటం లేదు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ సభలను చూసుకున్నట్లయితే, ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ సభలను చూసుకున్నట్లయితే కొన్ని పథకాలకు లబ్ధిదారులను అక్కడనే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మరి ఇండ్లు ఇట్లాంటి పరిస్థితులలో మీరు ఏ పథకాన్ని కూడా అమలు చేయకోకుండా, వాటిని ప్రకటించకుండా, అర్హుల లిస్టులు మాత్రమే చదువుతూ ఎక్కడా కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా రకరకాలుగా ప్రజలను స్థానిక సంస్థల్లో ఓట్లు వేయించుకునే విధంగా మభ్యపెడుతూ పూట గడుపుతూ ఉన్నారు. దయచేసి ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు. ప్రజల యొక్క వైద్య శాఖ సిబ్బంది, ఆ 29 శాఖల సిబ్బంది కూడా అందరూ కూడా అక్కడ ఉంటారు. ఉన్నటువంటి సందర్భంలో ఆ ఒక్క కుమ్మరి నాగేశ్వరరావు అని చెప్పేసి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నేను చస్తేనైనా పథకాలన్నీ అమలు చేస్తారా అని చెప్పేసి ఆ సభలోనే అడిగి ఆ సభలోనే పురుగుల మందు తాగడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితులు ములుగు నియోజకవర్గంలో నెలకొనడం అనేది అత్యంత హేయమైనటువంటి పరిస్థితి. ఆ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ జీవితాన్ని మళ్ళీ తీసుకొని వెనక్కి రాదు. దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి పేరున ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. ఈరోజు సోయలేని సీతమ్మ
ములుగు నియోజకవర్గంలో ఒక అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి దళితుడైనటువంటి కుమ్మరి నాగేశ్వరరావు పురుగుల మందు తాగితే కనీసం పరామర్శలకు వెళ్ళకోకుండా కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జగన్నాథ్ షిండే 75వ జన్మదిన అసోసియేషన్ ఆవిర్భావం సందర్భంగా హన్మకొండ సుబేదార్లోని ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ నుండి సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని నాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధార్ అని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు అభినందించారు. అధ్యక్షుడు శ్రీ జగన్నాథ్ షిండే గారి జన్మదినం పురస్కరించుకొని మరియు 50 సంవత్సరాల ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ స్థాపించబడిన సందర్భంగా ఈ 2 సందర్భాలను పురస్కరించుకొని ఆల్ ఇండియా లెవెల్లో 75,000 యూనిట్ల రక్తాన్ని ప్రజాసేవకే ఇవ్వాలని మా జాతీయ అధ్యక్షుడు శ్రీ జగన్నాథ్ షిండే గారి ఆదేశానుసారం మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు మరియు హైదరాబాద్లో మాకు సబ్సిడరీ ఇంకొక అసోసియేషన్ ఉంటుంది కాబట్టి 34 జిల్లాలల్లో ఏవైతే బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నామో అన్ని జిల్లాల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క మా కెమిస్ట్ మిత్రులను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఇట్లాంటి సేవా కార్యక్రమంలో మెడికల్ షాపులు ఎప్పుడు ముందుంటాయని తమ కర్తవ్యం తప్పనిసరిగా భావించి సమాజ సేవకై మా వంతు కృషి మేము చేస్తామని మీకు అందరి ద్వారా మరోసారి విన్నవించుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ ఉపేంద్రాచారి, ప్రధాన కార్యదర్శి వెల్దుర్తి వేణుగోపాల్చారి, భువనగిరి విశ్వకర్మ వడ్రంగి సంఘం అధ్యక్షుడు చెన్నోజు నరేంద్రాచారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కుందారపు కృష్ణాచారి, మాజీ అధ్యక్షులు చెన్నోజు బ్రహ్మచారి, కట్క మోజు ప్రతాప్చారి తదితరులు పాల్గొన్నారు. కుకట్పల్లి వసంతనగర్ కాలనీలోని ఐడిపిఎల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కమ్యూనిటీ హాల్లో మందలపు రోజా రాణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెనోవా హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత లివర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. దీన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసన్న జయప్రకాష్ గోరే మాట్లాడుతూ ప్రధానంగా లివర్ అనారోగ్యానికి కారణం ఆల్కహాల్, హెపటైటిస్ బి-సి వైరస్, ఫ్యాటీ లివర్ అని ముందే గుర్తించి చికిత్సలు చేసుకోవాలని సూచించారు. సాయిబాబా చౌదరి మాట్లాడుతూ సుమారు 5 నుంచి 10,000 ఖర్చు అయ్యే టెస్టులు ఇక్కడ ఫ్రీగా చేయడం జరిగిందని, సహకరించిన రెనోవా ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్తే. ఈ రోజున వసంతనగర్ కాలనీలో ఉన్నాం. మనం ఎంతోమంది ఈ లిక్కర్ వల్ల కానీ, ఫ్లాటీ లివర్ వల్ల కానీ చాలామంది బాధపడుతున్నారు. దానికోసం మేము ఏదైతే రెనోవా హాస్పిటల్స్ వారిని సంప్రదించడం, వారు ప్రసన్న గోయర్ డాక్టర్ గారిని కూడా పంపించడం, వీళ్ళందరికీ కూడా చాలామంది ఆల్కహాల్ వల్ల, ఫ్లాటీ లివర్ వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యాలకు లోనవుతున్నారు. వాళ్ళకి మనం స్వయంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సుమారు 5 నుంచి 10 నీలిమా హాస్పిటల్స్. సో బేసికలీ ఈ క్యాంప్ దేనివల్ల ఉంది, దేనికోసం ఉంది అది నేను కొంచెం షార్ట్లో చెప్తా బ్రీఫ్లీ. సో మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ అంటే లివర్ దేనివల్ల డ్యామేజ్ అవుతుందంటే ఫస్ట్ అంటే ఆల్కహాల్, సెకండ్ హెపటైటిస్ బి-సి వైరస్, అండ్ ఒకటి హెపటైటిస్ బి-సి స్క్రీనింగ్ చేస్తున్నాం, బ్లడ్ టెస్ట్, అది బ్లడ్ టెస్ట్. దానివల్ల హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ మనకు తెలుస్తుంది. థర్డ్ థింగ్ అంటే ఫ్యాటీ లివర్స్ కోసం స్క్రీనింగ్ అంటే ఫైబ్రోస్కాన్, ఒక స్పెషల్ మషిన్, అల్ట్రాసౌండ్ మషిన్. దానివల్ల సో నేను ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్ అంట, ఎందుకంటే వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి చాలా మందికి ఇక్కడ ఇక్కడ సో అరౌండ్ ఎక్స్పెక్టెడ్ 200 to 250 టెస్ట్. ఓకే, సో 200 to 250 మందికి మనం బ్లడ్ టెస్ట్ ఇంకా స్క్రీనింగ్ చేస్తుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ వీడ్కోల సమావేశంలో చైర్మన్ రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్లందరినీ సెలవుతో సత్కరించి షీల్డ్ ప్రదానం చేయడం జరిగిందని, అన్ని పురపాలక సంఘాల కంటే కొత్తపల్లి పురపాలక సంఘం ఎనలేని అభివృద్ధి పనులు చేసిందని ఆయన తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి సహకారంతో 2020వ సంవత్సరం నుండి 2025వ సంవత్సరం వరకు మొట్టమొదటిగా ఏర్పడిన కొత్తపల్లి మున్సిపాలిటీకి
మున్సిపల్ చైర్మన్గా వారి ఆశీస్సులతో పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన గౌరవ కమిషనర్ గారు ఇదే విధంగా రాబో కాలంలో మన కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్లో కలిసింది కాబట్టి ఈ కరీంనగర్లో కార్పొరేషన్గా ఏర్పడ్డ కాలంలో 1, 2 మనకు కార్పొరేటర్లు వస్తాయి. వారు కూడా ఇది చాలా దురదృష్టం విషయం. దానివల్ల ఒక 2.5 సంవత్సరాలు మేము ఏ పనులు కూడా చేయలేక వెనక్కిపోవడం జరిగింది. అలాగే నిరుత్సాహపడకుండా మా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా మేము అన్ని కార్యక్రమాలు చేసి శానిటేషన్ వ్యవస్థ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్ల నిధులు వచ్చినాయి? ఈ 5 సంవత్సరాల కాలంలో 2 కోట్లు CDF నిధులు మరియు 1,75,00,000 SGF నిధులు మాకు రావడం జరిగింది. మిగతా ఏదైనా జనరల్ ఫండ్ ద్వారా కానీ 15th ఫైనాన్స్ ద్వారా కానీ మేము వాటితోనే మేము అభివృద్ధి చేయడం జరిగింది. బెల్లంపల్లిలో ఆర్డీఓ హరికృష్ణ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ జోష్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ మహేందర్, అధికారులు, విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఓటు విశిష్టత తెలుపుతూ ర్యాలీకి వెళ్లారు. అనంతరం ఓటు ప్రతిజ్ఞ చేశారు. ఆర్డీఓ హరికృష్ణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రభావాన్ని ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ రోజు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేసిన ముఖ్యంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని విధాలుగా సహకరించిన ఎంఈఓ గారికి మరియు అన్ని పాఠశాల ఉపాధ్యాయులకు ఓటు విలువ మనందరికీ తెలియాలని ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. మనం ప్రజాస్వామ్యంలో నిర్భయంగా ఇలాంటి ప్రలోభాలకు నమ్మకుండా ఓటు వేయాలని మనం అందరం మన తల్లిదండ్రులకు సోదరులందరూ తెలియాలని ఓటు రాబోయే అందరూ తెలుసుకోవాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు వేస్తామని ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా మా అన్ని విధాలు సహకరించిన జనహిత సేవా సంఘాలు పరిస్థితిగా ఇంకా బెల్లంపల్లి పట్టణంలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన హైదర్నగర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐడిపిఐ బ్యాంక్ సౌజన్యంతో విద్యార్థులకు చైర్లు, కంప్యూటర్స్, టేబుల్స్, ఆఫిల్ఫైర్, స్పీకర్ సెట్, అల్మారాలు, వంట సామాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐడిబిఐ బ్యాంక్ RH సందీప్ పట్నాయక్, కుకటపల్లి DGM మురళీధర్, కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. And all these competitions they'll bring the inner confidence of a child, which will later help them in the further development of their future. I'm just really happy and I don't know what to say. That feeling is just like when you go home and you say to your parents that you have won this now, the proud smile on your parents and everyone else, and thank you to all the teachers so much. You play a great role. Teachers are the role model of society, as one says. Yes, you all are the role models, and you teach the children to become the other role models of future children. Thank you so much. అలాంటి వారికి మీరు ఒక్కసారి క్లాప్స్ కొట్టి, రేజ్ యువర్ హ్యాండ్స్, క్లాప్స్ కొట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియాలని కోరుకుంటూ, ఓకే మన్నించాలి, నాకు కొంచెం వేరే పని ఉండి లేట్ అయింది. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని అడ్డగూడూరు ఎంపీడీఓ శంకరయ్య అన్నారు. మండలంలోని కంచనపల్లి, లక్ష్మీదేవి కాలువ, కోటమర్తి, కొండంపేట, అడ్డగూడూరు గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. జాబితాలో పేరు లేని వారు సభలో ఏర్పాటు చేసిన కౌంటర్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చంటే సూచించారు. తీసుకున్నారు ఆ గ్రామ సభలో మీరు దరఖాస్తు పెట్టిన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్ల కోసం టిక్ చేసుకున్న పేర్లన్నీ మనకి అప్లికేషన్స్ వచ్చినాయి. మీకు తెలుసు, లాస్ట్ 1 month నుంచి మన దగ్గర అన్ని ఇల్లు తిరిగి ఫోటోలు కొట్టుకున్నారు. మీరు కావాల్సిన డేటాని గవర్నమెంట్ పంపించడం జరిగింది. గవర్నమెంట్ పంపించిన డేటాలో ఏమైందంటే, మీరు ఎప్పుడైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్ చేసుకున్నారో ఇందులో గవర్నమెంట్ 2 రకాలుగా ఫిల్టర్ చేసింది. ఒకటి ఏంటంటే స్లాబ్ ఇళ్ళ ఉన్న డేటాను అయితే ప్రస్తుతంగా మనకు పంపించలేదు. మనకు పంపించిన డేటా స్లాబ్ ఇల్లు లేనటువంటి లిస్టు మాత్రమే, స్లాబ్ ఇళ్ళలో ఉండేటువంటి లిస్ట్ అయితే మనకి ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి లిస్టు చదివి వినిపించేటప్పుడు ఎవరైనా
మేము ఎందుకంటే ఇప్పుడు ఒకరోజు జరిగిన పని కాదు కాబట్టి 2 రోజులు కూడా తీసుకుంటూ పోయినారు. ఎవరిదైనా మనకి ఇది ఇప్పుడు ఒకరోజుతో పోయే పంచాయతీ కాదు, ఒకరోజు పోయి ముచ్చట కాదు. ఇది నడుస్తూనే ఉంటుంది కాబట్టి నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు ఇప్పుడు రాసిచ్చినా కూడా ఇదే లిస్టులో మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ మీ అప్లికేషన్ పెడుతున్నాం, మళ్ళీ ఎటో పోతే అనకండి. ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు మిస్ అయిన వాళ్ళకి మనకు వచ్చే అప్లికేషన్ అన్నీ మళ్ళీ ఆన్లైన్ చేయడానికి ఆల్రెడీ మళ్ళీ అవకాశం ఇచ్చినారు కాబట్టి మళ్ళీ మీరు ఆ మిస్ అయిన అప్లికేషన్స్ ఎవరైనా మాకు పెంకుటిల్లు ఉందండి, మాది రేకులు ఇల్లు ఉందండి, మాది గుడిసెల ఇల్లు ఉందండి, మరి మాది ఎట్లా మిస్ చేసారు మీరు అని చెప్పేసి అంటే. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి దారుణ హత్యకు గురైంది. ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ అండర్ బ్రిడ్జి కింద యువతిని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికుల సమాచారంతో మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని దమ్మన్నపేట, కొండపర్తి గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో అర్హులైన లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో అధికారులపై ప్రజలు తిరగబడుతుండటంతో కాంగ్రెస్ నాయకులు పోలీసుల ఆసరాతో ప్రజలు నెట్టివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం మీటింగ్లు ఉండాలి కదా, ఎక్కడ ఉన్నది మరి ఏమో మేడం లేదు మీటింగ్ ఎందుకు పెట్టిలే మేడం ఏది మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వికారాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మహేశ్వర్ నియోజకవర్గంలో సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్లో రోడ్డు భద్రతా వారోత్సవాలలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. అర్హులైన వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.